కోల్కతా ఆ కేసుకు సంబంధించి ఘటనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ కూడా ప్రకటించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. న్యాయం జరగడంలో ఆలస్యం జరిగిందని అంగీకరించారు మమతా. బెంగాల్ ప్రభుత్వం డాక్టర్ల మధ్య కొనసాగుతుంది ఆ ప్రతిష్టంభన. 3 రోజులుగా ప్రభుత్వంతో చర్చలకు డాక్టర్లు హాజరు కావటం లేదు. చర్చల్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయంటోంది గవర్నమెంట్. మమతా ప్రకటనతో హాట్ టాపిక్గా మారింది బెంగాల్ రాజకీయాలు. మమత తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరంటే ఇప్పుడు చర్చ జోరందుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ సంచలన నిర్ణయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కోల్కతా ఆ ఘటనకు సంబంధించి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మరి ముఖ్యంగా బెంగాల్ ప్రభుత్వం ఆలస్యం చేసింది, నిర్లక్ష్యం చేసిందని విమర్శలు ప్రజల నుంచే పెద్ద ఎత్తున వినిపించాయి. ప్రజల నుంచే కాదు, సాక్షాత్ ఘటన అభయ తల్లిదండ్రుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బెంగాల్ ప్రభుత్వాన్ని మేము నమ్మమంటూ కూడా చెప్పిన సందర్భంలో ఇటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. 3 రోజులుగా డాక్టర్లతో చర్చలకు సంబంధించిన చర్చ ఇంకా ప్రతిష్టంభనలో ఉంది. డాక్టర్లు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మేము దాదాపుగా 30 మంది వస్తామంటున్నారు. 30 మందితో మేము వస్తాం, అది కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ కూడా చెబుతున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం మాత్రం అటువంటి అంశానికి సంబంధించి న్యాయపరంగా చిక్కులు ఎదురవుతాయంటూ ప్రభుత్వం చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడేం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. డాక్టర్లు ఇప్పటికీ అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఇట్లా కీలక నిర్ణయం కూడా సంచలన నిర్ణయం ఇది. మమతా బెనర్జీ ఎప్పుడు రిజైన్ చేయబోతున్నారు? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజల కోసం సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ఆమె పేర్కొన్నారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి అత్యాచారం విషయంలో న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై ప్రతిష్టంభన తొలగించడానికి జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపడానికి 3 సార్లు ప్రయత్నించినట్లు మమతా బెనర్జీ చెప్పారు. వైద్యుల ఆందోళన నేపథ్యంలో ఇప్పటి వరకు 27 మంది మరణించారు, 7 లక్షల మంది రోగులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆందోళన చేసిన జూనియర్ డాక్టర్లు ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోను, తాము పెద్దవాళ్ళని కాబట్టి వారిని క్షమిస్తామని అన్నారు. ఆర్జీకర్ ప్రతిష్టంభన నేడు ముగింపు లభిస్తుందని ఆశించిన బంగాల్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. సీఎంతో జూనియర్ డాక్టర్లు చర్చల నేపథ్యంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. సీఎంతో భేటీని లైవ్ టెలికాస్ట్ చేయాలని జూనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. అలాగే 30 మంది వైద్యుల బృందాన్ని చర్చలకు అనుమతించాలని అన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 15 మందికి అనుమతి ఉందని చెప్పింది. దానికి ఒప్పుకొని వైద్యుల బృందం తాము 30 మంది ఎంతమంది ప్రకటించింది. దీంతో చర్చలపై ప్రతిష్టంభన జరిగింది. ఏదేమైనా సరే ఇలాంటి ఇష్యూలో తమ ప్రభుత్వం కొంత చర్యలు తీసుకోవడంలో తాము వెనకబడ్డాము అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను అంటూ కూడా ఆమె సంచలన ప్రకటన చేశారు. అంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే నేపథ్యంలో ఇటు పశ్చిమ బెంగాల్కి సంబంధించి నెక్స్ట్ ఎవరు కనిపిస్తున్నా, ఎవరి పేర్లైనా ఇటు తెర మీదకి వస్తున్నాయా అక్కడ? ఇంకా ఆమె చెప్పారు కానీ రాజీనామా అనేది పార్టీలో ఎవరు కూడా ఆమె రాజీనామాను ఒప్పుకోవడం లేదు. పార్టీలో ఆమె రాజీనామా చేయడానికి ఎవరు హర్షించడం లేదు. ఆమె సీఎం గా కొనసాగాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఎవరు ఆ పదవి స్వీకరించడానికి కూడా ముందుకు రావడం లేదు. సచిన్, అంటే ఎవరి పేరైనా తను ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా టీఎంసీలో ఎటువంటి చర్చ జరుగుతోంది? టీఎంసీలోనే అసలు ఎవరి పేరు కూడా చర్చ రావట్లేదు. ఎవరు కూడా తాము ముందుకు ఎవరు రావట్లేదు సీఎం పదవి అలంకరించడానికి. వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే మమతా బెనర్జీ సీఎం గా కొనసాగాలని చెప్పేసి టీఎంసీ నేతలు చెప్తున్నారు. కానీ ఆమె మాత్రం తాను కొనసాగని ఈ నిర్లక్ష్య చర్యకు నిరసనగా తాను రాజీనామా చేస్తాను అని చెప్పేసి కూడా మమతా బెనర్జీ ప్రకటించారు. రామకృష్ణ, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మమతా బెనర్జీ రియాక్ట్ అయ్యారు. మమతా బెనర్జీ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. মানুষ এসেছিলেন বিচার চাইতে তিলোত্তমার, কিন্তু আশা করি মানুষ বুঝতে পারে মানুষ এসেছিলেন
বিচার চাইতে তিলোত্তমার। কিন্তু আশা করি মানুষ বুঝতে পারছেন ওরা বিচার চায় না, ওরা চায় চেয়ার। আমি মানুষের স্বার্থে এমনকি নিজে পদত্যাগ করতেও রাজি আছি। আমার মুখ্যমন্ত্রীর পদ চাই না, কিন্তু আমি চাই মানুষ বিচার পাক, তিলোত্তমা বিচার পাক, আর সাধারণ মানুষ চিকিৎসা পাক। মানুষ এসেছিলেন బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఈ ఘటనకు సంబంధించి కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన అభయ ఘటనకు సంబంధించి ఆమె రియాక్ట్ అయిన నేపథ్యంలో ఇటు నాకు పదవి ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం అంటూ కూడా మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రాజీనామా కూడా సిద్ధమంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.